హృదయాన్ని శుద్ధి చేసి హృదయ శుద్ధి కలవారికి తను తాను కనబరుచుకుంటున్న మహాదేవుని ఘనమైన నామానికి స్తుతి చెల్లునుగాక. మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 3వ అధ్యాయం 22 నుంచి 30 వచనాల వరకు. 22వ వచనంలో చూసినట్లయితే, యేసుప్రభువారు తన శిష్యులతో యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచుండెను అని చదువుతాం. ఇక్కడ మనం చూడొచ్చు, యేసుప్రభువారు తన శిష్యులతో కేవలం ప్రయాణం చేయడమే కాదు, వారితో కాలం కూడా గడుపుతా ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం. మనం అనుకోవచ్చు ఆయనతో కాలం గడపాలి అని, కానీ ఇక్కడ ప్రభువే శిష్యులతో కాలం గడుపుతున్నట్లుగా రాశారు. ఆయన మనతో కాలం గడపాలనుకోవడం చాలా ఆశ్చర్యం కదా. ఆయన గడపాలనుకుంటున్నప్పుడు మరి మనం సమ్మతిస్తున్నామా? ఆయన వారికి బోధించారు, వారిని తీర్చిదిద్దారు, ఆయన హృదయం ఏంటో వారికి తెలియచేశారు, దేవుని సంగతులు ఎన్నో చెప్పారు, ఇంకా ఎన్నో మర్మాలు బోధించారు. యేసుప్రభువారు ఒక సందర్భంలో, మిమ్మల్ని దాసులని ఇకను పిలువను, స్నేహితులని పిలుస్తున్నాను అన్నారు. నా తండ్రి వల్ల నేను విన్న సంగతులన్నిటినీ మీకు తెలియచేస్తున్నాను అని చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో. అంటే శిష్యత్వం అనేది కేవలం బోధ వినడం కాదు, ప్రభువుతో సహవాసం చేయడం. ఆయనతో కాలం గడిపే వారికే ఆయన తన మర్మాలను, తన చిత్తాన్ని, తన రాజ్య సంగతులను తెలియచేస్తారు అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకా ఈ వచనంలో యేసుప్రభువారు బాప్తిస్మం ఇచ్చుచుండెను అని చదువుతాం. అయితే ఇదే సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, యేసు తానే బాప్తిస్మం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చిరి అని. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, యేసుప్రభువారు స్వయంగా చేయగలిగిన పనిని కూడా తన శిష్యుల చేత చేయించారు, వారికి అధికారం ఇచ్చారు, వారిని తన పనిలో భాగస్వాములుగా చేశారు. అందుకే లేఖనం యేసు బాప్తిస్మం ఇచ్చుచుండెను అని చెప్పింది. ఎందుకంటే అది ఆయన పరిచర్య, ఆయన అధికారం, ఆయన ఆజ్ఞ ప్రకారమే సమస్తం జరుగుతుంది. పని శిష్యులు చేస్తున్నా దాని వెనక పనిచేస్తుంది మన ప్రభువే. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. ప్రభు తన రాజ్యంలోని పనులన్నీ దేవదూతల ద్వారా కాదు, మన ద్వారానే చేయిస్తా ఉన్నారు. వాక్యాన్ని ప్రకటించటానికి, శిష్యుల్ని చేయడానికి, ఇతరులను ఆశీర్వదించటానికి ఆయన తన రాజ్య వ్యాప్తి కోసము మనల్ని తన పనిలో భాగస్థులుగా చేస్తున్నారు, మనల్ని వాడుకుంటారు. కాబట్టి ఈ వచనం మనకు నేర్పేది ఏంటంటే, ప్రభుతో కాలం గడిపే వారికి ఆయన తనేంటో తెలియచేస్తారు, వారిని స్నేహితులుగా పిలుస్తారు, తన అధికారాన్ని వారికి అప్పగించి తన పనులన్నిటిలో భాగస్వాములుగా చేస్తారు. శిష్యత్వం అంటే కేవలం ప్రభువుని అనుసరించడం మాత్రమే కాదు, ఆయన చేత వాడబట్టం కూడా. ఆ తర్వాత 23 నుంచి 30 వచనాలు చూసినట్లయితే, యోహాను కూడా అక్కడ బాప్తిస్మిస్తూ ఉండగా యోహాను శిష్యులు వచ్చి యోహానుతో అంటున్నారు, బోధకుడా, ఎవరు యోర్దాను అవతల నీతో కూడా ఉండెను, నువ్వెవరిని గురించి సాక్ష్యం ఇచ్చావో ఇదిగో ఆయన బాప్తిస్మిస్తున్నారు, అందరూ ఆయన యుద్ధకు వస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని మనం 26వ వచనంలో చూస్తాం. అప్పుడు యోహాను ఇచ్చిన సమాధానం ఏంటంటే, పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీయూ పొందనేరడు అని. ఇది చాలా గొప్ప స్టేట్మెంట్. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మన దేవుని యొక్క సార్వభౌమత్వం ఎంత గొప్పదో. హి సచ్ ఎ సావరెన్ లార్డ్. ఆయనకు తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా ఈ సృష్టిలో ఏది జరగదు. మనం యోబు పుస్తకాన్ని చూసినట్లయితే, యోబు తన బాధల మధ్యలో ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. దేవుడు యోబు పుస్తకం 38-40 అధ్యాయాలలో సుడిగాల్లో నుండి మాట్లాడి తన సర్వాధికారాన్ని తెలియచేశారు. అక్కడ సృష్టిని గురించి అంటారు కదా, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావని, సముద్రాల గురించి సముద్రమునకు హద్దులు నియమించిన వారెవరు అని, నక్షత్రాల గురించి కృత్తిక నక్షత్రములు నీవు బంధింపగలవా అని, జీవరాశుల గురించి సింహంనకు ఆహారం సమకూర్చువాడెవడు, చిన్న పక్షి నుంచి గొప్ప జంతువు వరకు అన్నిటినీ పోషించేది దేవుడే అనే సంగతులు మనం అక్కడ అన్ని చూస్తాం. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు, ఆయన ఆజ్ఞ లేకుండా ఏది సంభవించదు. ఇదే విషయాన్ని యోహాను అంటున్నాడు, పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కాని ఎవడు ఏమీ పొందలేడు అని. తన అనుభవంలో నుండి చాలా గట్టి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే తనకు కలిగిన అధికారం అంతా కూడా దేవుని దగ్గర నుండి పొందుకున్నదే కాబట్టి మాట చెప్పగలిగాడు. ఇంకా 28వ వచనంలో చూసినట్లయితే, నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు అని యోహాను తన శిష్యులతో అంటున్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను తన శిష్యులతో అంటున్నాడు, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమయ్యున్నది, ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసినది అని 30వ వచనంలో బాప్తిస్మిచ్చే యోహాను మాట్లాడటం మనం చూస్తాం. నిజంగా అతడు చూపించిన విధేయత, తను తాను తగ్గించుకున్న తీరు, యేసుప్రభు కంటే ముందే పుట్టినప్పటికీ కూడా, ఆయన కంటే పెద్దవాడైనప్పటికీ కూడా తను తాను ఎంతో తగ్గించుకున్న విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నిజంగా ఒకరు దేవుని ఆత్మచేత పనిచేస్తున్నారు లేదా దేవుని ఆత్మచేత నింప
పంపబడ్డారు అని అంటే వారి యొక్క పనితీరు ఇలానే ఉంటుంది. ఎవరైనా తమను తాము హెచ్చించుకుంటున్నారు అని అంటే అది పరిశుద్ధాత్మ కార్యం కాదని మనకు స్పష్టంగా తెలుసు. యోహాను ఇక్కడ ప్రజలందరూ తన వైపుకు తిరగాలని తను అట్రాక్ట్ చేసుకోలేదు, ప్రజల్ని క్రీస్తు వైపుకు తిప్పాడు. ఈ రోజు మన జీవితాల్లో కూడా ప్రశ్న ఇదే. ప్రజలు నిన్ను కలవాలని కోరుకుంటున్నావా, లేకపోతే క్రీస్తును కలవాలని కోరుకుంటున్నావా? నన్నే కలవాలని ఎవరైనా అనుకుంటే అలాంటి వారిలో నిజంగా దేవుని ఆత్మ కాదది. దేవుని ఆత్మ ద్వారా వారు పనిచేయడం లేదనేది మనం గుర్తించాలి. నిజమైన పరిచర్య అంటే మనకొక రాజ్యాన్ని నిర్మించుకోవడం కాదు, దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయడం. నిజమైన శిష్యత్వం అంటే ప్రభు కోసం ఏదైనా చేయడం మాత్రమే కాదు, మన జీవితంలో ఆయన హెచ్చింపబడేలా మనల్ని మనం తగ్గించుకోవడం. ఈ రోజు ఈ వాక్య భాగంలో నుండి మనం తెలుసుకున్న దాన్ని బట్టి ప్రార్థించుకుందామా? హృదయాన్ని శుద్ధి చేయగలిగిన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీ సన్నిధికి వస్తా ఉన్నాం ప్రార్థించడానికి. నిజంగా మీరు చాలా సార్లు మాతో సమయం గడపాలని కోరుకుంటూ ఉంటారు, కానీ మేమైతే నా ప్రభా నీ సన్నిధిలోంచి తప్పించుకున్న అటు ఇటు తిరిగిన పరిస్థితులు మా జీవితాల్లో ఎన్నో రోజులున్నాయి. తండ్రి, దయచేసి మమ్మల్ని క్షమించి ఇంక ముందెన్నడూ కూడా అటువంటి దుస్థితిలోకి మేము ప్రవేశించకుండానట్లుగా మమ్మల్ని కాపాడి, నీవెప్పుడైతే మాతో కాలం గడపాలని అనుకుంటావో ఆ కాలం అంతటిని నీకు అప్పగించుకోవడానికి మాకు సహాయం చేయమని బ్రతిమాలుతున్నాను. మాకు కూడా అటువంటి గొప్ప ఆశను పుట్టించండి. యోహాన్ ఎలాగైతే తను తాను తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చించాలని కోరుకున్నాడో ఆ రీతిగానే మా జీవితాల్లో కూడా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, సమస్తం నీ చిత్త ప్రకారం మా ఇళ్ల జరిగించి నీ సార్వభౌమ అధికారానికి మేము లోబడినట్లుగా మాకు మంచి బుద్ధిని అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.